సార్ గుండె వేగంగా కొట్టుకోవడం లేదా లయ తప్పడానికి గల కారణం ఏమంటారు? గుండె హార్ట్ బీట్ అనేది నార్మల్గా 60 to 100 మధ్యలో ఉంటుంది. ఒకవేళ ఈ హార్ట్ బీట్ అనేది 60 కన్నా తగ్గిందంటే హార్ట్ బీట్ తగ్గినట్టు, 100 కన్నా పెరిగినట్టే హార్ట్ బీట్ పెరిగినట్టు. సో ఫస్ట్ మనం ఎక్కువ హార్ట్ రేట్ ఉండే కండిషన్స్ చూద్దాం. హార్ట్ రేట్ నార్మల్గానే మనం పరిగెత్తినప్పుడు, టెన్షన్గా ఉండేటప్పుడు నార్మల్ హార్ట్ రేట్ 100 నుంచి 130 to 140 వరకు వెళ్ళవచ్చు. ఇది నార్మల్. మనం ట్రెడ్మిల్ మీద పరిగెత్తినప్పుడు అది 160 వరకు కూడా వెళ్ళవచ్చు. మనం ఏం పని చెయ్యకుండా ఊరికే కూర్చున్నప్పుడు హార్ట్ బీట్ సడన్గా టక్ 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 అని ఒక 160 వరకు వెళ్ళిందంటే హార్ట్ లోపల ఉండే కరెంట్ సర్క్యూట్లో ప్రాబ్లం ఉండవచ్చు. దానివల్ల అలా హార్ట్ రేట్ పెరగవచ్చు. అలాంటి కండిషన్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి సడన్గా ఆయాసం రావడం, తల తిరిగినట్టు అనిపించడం ఇలా ఉండవచ్చు. సమ్టైమ్స్ వాళ్ళు చాలా భయపడిపోయి ఎమర్జెన్సీకి వస్తారు. యాక్చువల్గా 90% ఆఫ్ ఇలాంటి హార్ట్ బీట్ ఉండే కండిషన్స్కి మనం ఈసీజీ తీసిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ తీస్తాం. యాక్చువల్గా ఈసీజీలో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ రేట్, అంటే ఇది డేంజర్ టైపా లేదు సింపుల్ టైప్ అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు మనం హార్ట్కి ఎక్కువ స్కాన్ చేస్తాం, హార్ట్ పంపింగ్ ఎలా ఉందనేది. ఒకవేళ ఇదే హార్ట్ బీట్ 25-year-old పర్సన్ నార్మల్గా 25 ఏళ్ళ అబ్బాయికి హెల్తీగా ఉండే అబ్బాయికి వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డేంజర్ టైప్ ఉండవు. ఇదే ఒక పేషెంట్ ఆల్రెడీ హార్ట్ అటాక్ అయ్యింది, లేదు స్టెంట్ బైపాస్ సర్జరీ ముందు పేషెంట్కి అయ్యింది, ఆ పేషెంట్కి దడ వచ్చేది అనేది కొంచెం డేంజర్ టైప్. యాక్చువల్గా అలాంటి వాళ్ళకి ఈసీజీ చేసిన వెంటనే మనకు అర్థమైపోతుంది ఇది డేంజర్ టైప్ ఆఫ్ హార్ట్ బీట్ అనేది. అప్పుడు ఏం చేస్తాం, ఒక ఇంజెక్షన్ ఇవ్వడము హార్ట్ బీట్ని తగ్గించడానికి, లేదు షాక్ ఇస్తాం సడన్గా, అంటే హార్ట్ షాక్ ఇస్తే అది హార్ట్ రేట్ అనేది నార్మల్ అయిపోతుంది. అది అవును, అలాంటిది అవసరం ఉండవచ్చు. ఇది చేస్తే పేషెంట్ అప్పటికి స్టెబిలైజ్ అయిపోతారు. ఎందుకంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉండేటప్పుడు బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల పేషెంట్ గిడ్డినెస్ వచ్చి పడిపోతారు యాక్చువల్గా. సో ఆ బీపీని పికప్ చేయడానికి ఇంజెక్షన్ ద్వారా కానీ లేదంటే షాక్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తాం ఎమర్జెన్సీలో, అప్పుడు హార్ట్ బీట్ అనేది సెటిల్ అవుతుంది. ఇది హార్ట్ రేట్ ఎక్కువ ఉండడానికి రీజన్స్ అవి. హార్ట్ రేట్ తక్కువ ఉండేది ఏంటంటే నార్మల్గానే అథ్లెట్స్ ఉంటారు, బాగా ఫిట్ ఉంటారు, జిమ్కి డైలీ వెళ్తుంటారు, వాళ్ళకి హార్ట్ రేట్ 50, 45 to 50 నార్మల్గానే ఉంటుంది. అది అబ్నార్మల్ అని కాదు. ఇదే నార్మల్ పర్సన్కి హార్ట్ రేట్ 40 కన్నా కింద వెళ్ళిపోతుంది, పేషెంట్కి తల తిరుగుతుంది, నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది. ఇలా కొత్త సిమ్టమ్స్ ఏమైనా మొదలైతే హార్ట్లో ఉండే కరెంట్ సర్క్యులేషన్ సరిగా లేదు అంటే మనం బ్యాటరీ పెట్టి సర్క్యులేషన్ కరెంట్ ఇవ్వాలని మీనింగ్ యాక్చువల్గా. అంటే వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ అంటాం దీన్ని, కరెంట్ సర్క్యులేషన్లో బ్లాక్ అయ్యింది, అప్పుడు హార్ట్ బీట్ 20 to 30 అంటే పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే పేస్ మేకర్ అనేది డివైస్ పెట్టి లోపల మనం ఎక్స్టర్నల్ నుంచి సపోర్ట్ చేస్తాం బ్యాటరీ ద్వారా. సో ఇది హార్ట్ రేట్ తక్కువ, హార్ట్ రేట్ ఎక్కువ. ఇంకొక కండిషన్ ఉంది, హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, టక్ 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 అలా కొట్టుకుంటుంది. అది ఎలా అంటే ఏజ్డ్ పీపుల్కి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి వెరీ ఇంపార్టెంట్ రీజన్. అది చాలా మంది మిస్ అయిపోతుంటారు. ఎక్కువ కాలం బీపీ ఉంటే హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది, కరెక్ట్గా కొట్టుకోదు. ఫాస్ట్గా కొట్టుకుంటుంది, మరి స్లోగా కొట్టుకుంటుంది, ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్లోగా కొట్టుకుంటుంది. ఇది చాలా మందికి సిమ్టమ్స్ తెలియదు, అంటే ఏదో వస్తుంది పోతుంది అనుకుంటారు. ఎప్పుడైనా కానీ అబోవ్ 50 years ఎక్కువ బీపీ ఉండే వాళ్ళకి ఇలా హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ ఉంటే జనరల్గా వెంటనే పోయి డాక్టర్ దగ్గర చూపించుకుంటే అది ఇర్రెగ్యులర్ డేంజర్ టైపా కాదని వాళ్ళకి అర్థమవుతుంది. అది డేంజర్ టైప్ అని కనుక్కుంటే ముందే మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ హార్ట్ బీట్ ఇట్లా కొట్టుకున్నప్పుడు లోపల క్లాట్ ఫామ్ అవుతుంది హార్ట్లో, ఆ క్లాట్ బ్రెయిన్కి పోయే అవకాశం ఉంటుంది, అప్పుడు చేయికాలు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ రీజన్ ఇది, చాలా మందికి తెలియదు. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి వెరీ ఇంపార్టెంట్ రీజన్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉండి దానివల్ల హార్ట్లో వచ్చే క్లాట్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.